అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బషారత్ అల్ ఫత్. ఆపరేషన్ బషారత్ అల్ ఫత్తో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి ప్రారంభించింది. ఖతార్లోని అమెరికా అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని స్వల్ప మరియు మధ్యస్థ శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను అడ్డగించామని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ ప్రభుత్వం తెలిపింది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025లో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏది? కోపెన్హాగన్, డెన్మార్క్ దేశం. కోపెన్హాగన్ దాని జీవన నాణ్యత దృష్ట్యా 2025 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ర్యాంకు పొందింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025 ప్రకారం కోపెన్హాగన్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో వియన్నా, మూడవ స్థానంలో జూరిచ్ స్విట్జర్లాండ్ దేశం, నాలుగవ స్థానంలో మెల్బోర్న్, ఐదవ స్థానంలో జెనీవా స్విట్జర్లాండ్ దేశం. 2025లో ప్రపంచంలో అత్యల్ప నివాసయోగ్యమైన నగరాలు వచ్చి డమాస్కస్ సిరియా దేశం, రెండవ స్థానంలో ట్రిపోలి లిబియా దేశం, మూడవ స్థానంలో ఢాకా బంగ్లాదేశ్, నాలుగవ స్థానంలో కరాచీ పాకిస్తాన్, ఐదవ స్థానంలో అల్జీర్స్ అల్జీరియా దేశం. బాన్ వాతావరణ మార్పుల సమావేశం ఏ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఏటా జరుగుతుంది? వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, UNFCCC. బాన్ వాతావరణ మార్పుల సమావేశం జూన్ 16, 2025న జర్మనీలోని బాన్లో ప్రారంభమైంది. 5,000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇది 1992లో సంతకం చేయబడిన వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అనగా UNFCCC కింద వార్షిక సమావేశం. కోచింగ్ సెంటర్లపై విద్యార్థుల ఆధారపడటాన్ని తగ్గించడానికి కొత్తగా ఏర్పడిన ప్యానెల్ అధిపతి ఎవరు? వినీత్ జోషి. ఇటీవల కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కోచింగ్ కేంద్రాలపై విద్యార్థుల ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు పోటీ పరీక్షలను సమీక్షించడానికి వినీత్ జోషి నేతృత్వంలో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. వినీత్ జోషి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్. ఈ ప్యానెల్లో 9 మంది సభ్యులు ఉంటారు. కోచింగ్ సంస్కృతిని తగ్గించడానికి మరియు ప్రవేశ పరీక్షల న్యాయబద్ధతను తనిఖీ చేయడానికి మార్గాలను సూచించడం దీని యొక్క లక్ష్యం. భారత ప్రభుత్వం ఏ రంగంలో భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? వైద్యం. వైద్య రంగంలో చేసిన కృషిని గౌరవించేందుకు భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఇటీవల వైద్య రంగంలో భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు కొత్త ఔషధాల పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి దీనిని కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి ప్రకటించారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కంగనా రనౌత్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. న్యూఢిల్లీ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు నటి మరియు రాజకీయ నాయకురాలైన కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైనట్లు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
2025-35 కాలాన్ని జల విద్యుత్ దశాబ్దంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. పునరుత్పాదక శక్తిని పెంచడానికి అరుణాచల్ ప్రదేశ్ 2025-35ను జల విద్యుత్ దశాబ్దంగా ప్రకటించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ 58,000 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి 2025-35 సంవత్సరాలను జల విద్యుత్ దశాబ్దంగా ప్రకటించింది. ప్రభుత్వం మెగా, పెద్ద మరియు చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది మరియు బలమైన విధానం అదేవిధంగా నియంత్రణ చట్టాన్ని నిర్మిస్తుంది. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు వేదికైన నగరం ఏది? న్యూఢిల్లీ. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా న్యూఢిల్లీ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కోసం లోగో, మస్కట్ మరియు 100 రోజుల కౌంట్డౌన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతుంది. ఇది ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ యొక్క 12వ ఎడిషన్. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన అతిపెద్ద పారా అథ్లెటిక్స్ ఈవెంట్ అవుతుంది. భాషిణి అనేది ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సుతో నడిచే భాషా అనువాద వేదిక? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భారత రాష్ట్రాలలో భాషా అడ్డంకులను తొలగించి చేరికను ప్రోత్సహించడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని భాషిణితో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. భాషిణి అనగా భారతదేశానికి భాషా ఇంటర్ఫేస్. ఇది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ కింద అభివృద్ధి చేయబడిన కృత్రిమ మేధస్సు ఆధారిత భాషా అనువాద వేదిక. 2023-24 సంవత్సరానికి విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ 2.0లో ఏ కేంద్రపాలిత ప్రాంతం ఉత్తమ పనితీరు కనబరిచింది? చండీగఢ్. 2023-24 సంవత్సరానికి విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఈ PGI 2.0లో చండీగఢ్ అగ్రస్థానంలో నిలిచింది. పాఠశాల విద్యలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేస్తూ విద్యా మంత్రిత్వ శాఖ 2022-23 మరియు 23-24 సంవత్సరాలకు పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 అనే నివేదికను విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం 2020 మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా 2021లో ఈ PGI 2.0గా పునరుద్ధరించబడింది. దీనిలో చండీగఢ్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో పంజాబ్ మరియు ఢిల్లీలు ఉన్నాయి. INS తమల్ ప్రారంభోత్సవం ఎక్కడ జరుగుతుంది? యాంటార్ షిప్యార్డ్, రష్యా. భారత నౌకాదళానికి చెందిన ఆధునిక స్టెల్త్ మల్టీరోల్ ఫ్రిగేట్ అయిన INS తమల్ జూలై 1, 2025న రష్యాలోని కాలిన్గ్రాడ్లోని యాంటార్ షిప్యార్డ్లో ప్రారంభించబడుతుంది. ఈ వేడుకకు పశ్చిమ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జే సింగ్ అధ్యక్షత వహిస్తారు. ఈ నౌక అధునాతన ఆయుధాలు మరియు సాంకేతికతలతో అమర్చబడి ఉంది మరియు భారతదేశ సముద్ర భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన రైస్ ఎల్లో మోటిల్ వైరస్ ఏ ఖండానికి చెందినది? ఆఫ్రికా. ఇటీవల జన్యు అధ్యయనం ప్రకారం ఆఫ్రికన్ వరి
పర్యావరణ వ్యవస్థలలో రైస్ ఎల్లో మోటిల్ వైరస్ లేదా RYMV వ్యాప్తి చెందుతుందని, ఇది వరి ఉత్పత్తికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని వెల్లడైంది. ఈ రైస్ ఎల్లో మోటిల్ వైరస్ అనేది వరి మరియు కొన్ని సంబంధిత గడ్డి మొక్కలను ప్రభావితం చేసే మొక్కల వైరస్. ఇది మొదట 1800ల సంవత్సరంలో మధ్యలో తూర్పు ఆర్క్ పర్వతాలలో కనిపించింది. ఇప్పుడు టాంజానియాలో ఉంది. ఇది జీవవైవిధ్యంతో సమృద్ధంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది ప్రధానంగా ఆఫ్రికాలో కనిపిస్తుంది మరియు ఆఫ్రికా ఖండంలోని చాలా వరి పండించే దేశాలలో ఉంది. 2025లో అండర్-23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహించింది? వియత్నాం. అండర్-23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు 2025 జూన్ 18 నుండి 21 వరకు వియత్నాంలోని ఉంగుటౌలో జరిగాయి. వియత్నాం ఖండాంతర యువ రెజ్లింగ్ పోటీని నిర్వహించడం ఇదే మొదటిసారి. 20కి పైగా ఆసియా దేశాలు పాల్గొన్నాయి మరియు ఈ కార్యక్రమంలో భారతదేశం చారిత్రాత్మక మరియు ఆధిపత్య ప్రదర్శన ఇచ్చింది. కెమెరా ట్రాప్ డేటాను ఉపయోగించి హిమాలయ మంచు చిరుతపులిని గుర్తించడానికి వన్యప్రాణి శాస్త్రవేత్తలు ఇటీవల AI ఆధారిత సాధనాన్ని హైలైట్ చేశారు. కాట్రాట్ అనగా కెమెరా ట్రాప్ లేదా రిపోజిటరీ మరియు విశ్లేషణ సాధనం. ఇటీవల ఒక వన్యప్రాణి శాస్త్రవేత్త హిమాలయ మంచు చిరుతలను గుర్తించడానికి కాట్రాట్ అనగా కెమెరా ట్రాప్ డేటా రిపోజిటరీ మరియు విశ్లేషణ సాధనం వాడకాన్ని హైలైట్ చేశాడు. ఈ కాట్రాట్ అనేది జంతు జాతుల కెమెరా ట్రాప్ చిత్రాలను స్వయంచాలకంగా క్రమబద్ధీకరించడానికి కృత్రిమ మేధస్సు మరియు న్యూరల్ నెట్వర్క్ నమూనాలను ఉపయోగించే సాఫ్ట్వేర్. ఎత్తైన ప్రాంతాలలో మంచు చిరుతపులిని గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. జర్మనీలో జరిగిన ITF J200 గ్లాడ్ బెక్ టెన్నిస్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మాయా రాజేశ్వరన్. 2025లో జరిగిన ITF J200 గ్లాడ్ బెక్ టెన్నిస్ టోర్నమెంటులో మాయా రాజేశ్వరన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. టెన్నిస్లో భారతదేశానికి చెందిన మాయా రాజేశ్వరన్ జర్మనీలో జరిగిన మహిళల సింగిల్స్ ITF J200 గ్లాడ్ బెక్ టైటిల్ను గెలుచుకుంది. 16 ఏళ్ల ఈమె ఫైనల్లో స్విట్జర్లాండ్కు చెందిన నోలియా మంటాను 6-2, 6-4 తేడాతో ఓడించింది. PFRDA చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? శివ సుబ్రహ్మణ్యం రామన్. 2025లో పెన్షన్ నిబంధనలను పర్యవేక్షించడానికి శివ సుబ్రహ్మణ్యం రామన్ PFRDA చైర్పర్సన్గా నియమితులయ్యారు. భారతదేశ ఆర్థిక నియంత్రణ రంగంలో ఒక ముఖ్యమైన చర్యగా శివ సుబ్రహ్మణ్యం రామన్ జూన్ 20, 2025న అధికారికంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనగా PFRDA చైర్పర్సన్గా బాధ్యతలను స్వీకరించారు. ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలుగా లేదా 65 ఏళ్ళు నిండే వరకు ఉంటుంది.